హాయ్ అండి, అందరికీ నమస్తే. అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుంది? మీలో ఎవరైనా ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ చూసారా? అక్కడికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే మీరు ఈ వీడియో గురించి తెలుసుకోండి. ఒక బాలుడు అక్కడికి వెళ్ళి ప్రమాదం అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మొదటిసారి ఎవరైనా సరే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. హవాయి బిగ్ ఐలాండ్లోని కిలోవేయ, ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్నిపర్వతాల్లో ఇది ఒకటి. అయితే ఈ అగ్నిపర్వతం మన డిసెంబర్ 23వ తారీఖు రోజు బ్లాస్ట్ అయింది. మామూలుగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఎప్పుడు అగ్నిపర్వతాలు అనేవి బ్లాస్ట్ అవుతూనే ఉంటాయి తరచుగా. ఇది బ్లాస్ట్ అవడంతో ఇక్కడ లావా విరజిమ్ముతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మన డిసెంబర్ 28 రోజు క్రిస్మస్ రోజున కొంతమంది ఫ్యామిలీస్ ఇవి చూడటానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక పిల్లవాడు, అతనికి మ్యాక్సిమం ఎంతో తక్కువ వయసే ఉంటుంది, అతను ఒకసారిగా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ అతను ఇది ఏదైతే ఈ లావా పొంగుతుందో ఆ ఏరియా అక్కడ వరకు ఆ అంచుల వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను. ఇప్పుడు ఈ కిలోవేయ అగ్నిపర్వతం ఏదైతే ఉందో ఇది లావా పొంగుతున్న ప్రదేశం సుమారుగా 400 అడుగుల ఎత్తులో సుమారుగా ఉంది. అక్కడ వరకు ఈ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళ ఫ్యామిలీ చూసి వెంటనే కేకలు వేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఆ బాబుని పట్టుకున్నారు. లేదంటే త్రుటిలో సెకండ్ పాటులో ఆ పిల్లవాడు కాలు జారి అలా దాంట్లో పడిపోయేవాడు. ఆ బాబు ప్రాణాలు కూడా కోల్పోయేవాడు. ఇదంతా చూసిన అధికారులు వీళ్ళకి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. పర్యాటకులు మూసివేసిన ప్రాంతాలకు వెళ్ళకూడదని, ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇలాంటి ప్రాంతాలకి ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, అన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలని, పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేకుండా మీ దగ్గర పెట్టుకోవాలని వాళ్ళు సూచించారు. అగ్నిపర్వతం దగ్గరికి వెళ్తున్నప్పుడు అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, దానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలి ఏంటనేది కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ప్రజల భద్రత కోసం అధికారులు ఏం చెప్తున్నారో కూడా వినాలని, ఎలా పడితే అలా ఉంటే కుదరదని అధికారులు గట్టిగా అయితే హెచ్చరించారు. కానీ ఈ తల్లిదండ్రులు చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఆ రోజు అక్కడ ఆ బాబు ప్రాణాల మీదకైతే వచ్చేది. ఇదంతా మొన్న డిసెంబరు క్రిస్మస్ రోజు 28 రోజున జరిగింది ఇది. కానీ ఏదైనా కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల్ని కనుక తీసుకువెళ్ళినప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వీళ్ళు ఎటు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకంటూ చూస్తానికి అదేదో బాగుంటుంది, చూడటానికి ఏదో బాగుందని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళే తగిన చర్యలు తీసుకొని పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి అనర్థాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి జరిగితే. ఇప్పుడు ఈ బాబుకి ఏమీ జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఆ రోజు అక్కడ ఎంతో విషాదంగా అయితే ఉండేది. థ్యాంక్ యూ.